నమస్కారం. మెల్లాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా దీపావళి సంబరాలు. 22న క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి కృతజ్ఞతా స్తుతి పండుగ. వినుకొండపట్నం కొత్తపేటలోని ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయుల నివాసంలో సోమవారం దీపావళి సంబరాలు నిర్వహించారు. సతీమణి లీలావతితో కలిసి జీవి ఆంజనేయులు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇంట్లో పూజలు నిర్వహించిన అనంతరం ఇంటి ముందు బాణసంచా కాల్చి ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన సంక్షేమ బాలికల గురుకుల వసతి గృహంలో చీఫ్ విప్ జీవి దంపతులు చిన్నారులతో కలిసి బాణసంచాలు కాల్చి దీపావళి సంబరాల్లో పాల్గొని ఉత్సాహంగా గడిపారు. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి కళ్యాణపురి ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన బుధవారం సాయంత్రం కృతజ్ఞతా స్తుతి పండుగ నిర్వహించడం జరుగుతుందని పాస్టర్ పి ఫిలిప్ లిడియా ఫిలిప్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క క్రైస్తవ సోదరి మనులు ఈ కృతజ్ఞతా స్తుతి పండుగలో పాల్గొని దేవుని దీవెనలు పొందాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమానికి క్రైస్ట్ టెంపుల్ విజయవాడ వాక్యోపదేశకులు పాల్ ఇమ్మానియల్ నిస్సీపాల్ పాల్గొని మంచి వర్తమానంతో పాటు అద్భుతమైన స్తుతి ఆరాధన గొప్ప ఆత్మీయ సందేశం ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క క్రైస్తవ సోదరి మనులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులకు, వినుకొండ నియోజకవర్గ సిటీ కేబుల్ ప్రేక్షకులకు, వెన్నెల టీవీ ప్రేక్షకులకు, పాస్టర్ ఫిలిప్ విఎన్కే యూట్యూబ్ ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి యేసయ్య దయ వలన క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ ఏర్పాటు చేయబడింది. పోయిన సంవత్సరం అక్టోబర్ 20వ తారీఖున దాన్ని పురస్కరించుకొని కృతజ్ఞతగా ఈ సంవత్సరం ఈ 2025 సంవత్సరం అక్టోబర్ మాసం 20, 21, 22వ తారీఖు కృతజ్ఞత స్తుతి పండుగలని దేవుని మహాకృప వలన సంఘముగా మేము ఏర్పాటు చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాటలు చూపిన ప్రేమను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నియోజకవర్గ ప్రజలకు ఒక ప్రాముఖ్యమైన మనవి ఏంటంటే రేపు సాయంత్రం 22 రేపు అక్టోబర్ 22 సాయంత్రం 6 గంటల నుంచి కళ్యాణపురి కాలనీలో గీతాంజలి స్కూల్ ఆపోజిట్ అలాగే కరెంట్ ఆఫీస్ ఎదురు బజార్లో గల క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరుగుతున్న ఈ కృతజ్ఞతా స్తుతి పండుగ కొరకై ప్రేమతో నియోజకవర్గ ప్రజలందరిని ఆహ్వానిస్తున్నాం. మీరు దేవుని ప్రేమించే వాళ్ళైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సత్య సువార్త తెలుసుకోవాలని మాతో కలిసి ప్రభుని ఆరాధించాలని ఇష్టపడే వారందరూ రేపు సాయంత్రం సరిగ్గా బుధవారం అండి అక్టోబర్ 22వ తారీఖు బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి జరిగే కృతజ్ఞత స్తుతి పండుగ కొరకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. రేపు సాయంత్రం విజయవాడలో క్రైస్ట్ టెంపుల్లో పరిచర్య జరిగిస్తున్న అంతర్జాతీయ ప్రసంగికులు దైవజనులు డాక్టర్ పాల్ ఇమ్మానియల్ గారు, వారి సతీమణి సిస్టర్ నిస్సీపాల్ గారు వారి కుటుంబ సమేతంగా వారి బృందంతో రేపు సాయంత్రం మన మధ్యలో పాల్గొంటున్నారు. గొప్ప అద్భుతమైన స్తుతి ఆరాధన ఆత్మీయ సందేశాన్ని మనకు వినిపించబోతున్నారు. అలాగే మన వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ గారైన గౌరవనీయులు జీవి ఆంజనేయులు గారు, లీలావతి మేడం గారు వారు కూడా ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. ఆశీర్వాదకరంగా రేపు ఈ కృతజ్ఞత స్తుతి పండుగ జరగబోతుందని ప్రభుపేట తెలియజేస్తున్నాం. కాబట్టి నియోజకవర్గ ప్రజలు, సిటీ కేబుల్ ప్రేక్షకులు, వెన్నెల టీవీ ప్రేక్షకులు, మా పాస్టర్ ఫిలిప్ విఎన్కే యూట్యూబ్ ప్రేక్షకులు అందరూ ఇదే ముఖ్య ఆహ్వానంగా భావించి రేపు సాయంత్రం
6 గంటల నుంచి జరిగే ఈ కృతజ్ఞత స్తుతి పండుగలో పాల్గొని యేసయ్య నామాన్ని ఘనపరచవలసిందిగా ప్రభు పేట ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇది సంఘ కాపరిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా సంఘ సభ్యులందరం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఈ సంవత్సరం అంతా ప్రభు చేసిన మేలు కొనియాడుతూ రేపు జరిగే కృతజ్ఞత స్తుతులు పండుగలో పాల్గొని మీరందరూ దీవించబడాల్సిన మనం చేస్తున్నాం. రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ వినుకొండ. గాడ్ బ్లెస్ ఇండియా. గాడ్ బ్లెస్ యూ. ఈ నెల 22వ తేదీ నుండి వినుకొండ నియోజకవర్గంలోని దీక్షా స్వాములకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అభివృద్ధి కమిటీ సభ్యులు తెలియజేశారు. పట్న పాత శివాలయంలో అయ్యప్ప దీక్ష స్వాములకు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ నెల 22వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు ఈ అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క దీక్ష స్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. 10-25 అనగా బుధవారం కార్తీక మాసం 9 రోజు నుండి వినుకొండ శ్రీ ప్రసన్న రామలింగేశ్వర స్వామి దేవాలయం నందు అన్నదానం కమిటీ ఆధ్వర్యంలో, అయ్యప్ప స్వామి అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి దీక్షా స్వాములు, మాల ధరించిన స్వాములందరూ అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యి అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లా అయ్యప్ప స్వామి అన్నదాన కమిటీ గట్టిగా ఓం నమ శివాయ. స్వామి శరణమయ్యప్ప. ది 22/10 అనగా బుధవారం రోజు కార్తీక మాసం సందర్భంగా మన శివాలయంలోని అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టిన సందర్భంగా ప్రతి ఒక్క దీక్షా స్వాములు వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. డిసెంబర్ 1వ తారీఖు దాకా ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగించబడుతుంది. ప్రతి ఒక్క స్వామి వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శివయ్య అయ్యప్ప స్వామి కృపకి పాత్రవాసులుగా కోరుచున్నాము. ఇట్లు వినుకొండ శివాలయం దేవస్థానం అయ్యప్ప స్వామి అన్నదాన కమిటీ. పట్నంలోని ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్టు చర్చిలో పల్నాడు బైబిల్ క్విజ్ పాస్టర్ స్పర్జన్ కుమార్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ శంకర్, బ్రదర్ శ్రీకాంత్ సహాయ సహకారాలతో 12 గ్రూప్స్ తో మాచెర్ల, పొందుగుల, ఉవ్వాడ, దాచేపల్లి, వినుకొండలోని కొన్ని సంఘాల వారు ఈ బైబిల్ క్విజ్ లో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ప్రతి ఒక్క గ్రూప్ లోని సభ్యులకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అందించారు. కార్యక్రమంలో ఆసి వందనం ట్రెజరర్ సునీల్, జాయింట్ సెక్రటరీ వినోద్ తదితరులు పాల్గొని గెలుపొందిన విజేతలకు మొదట, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఇంతటితో వెళ్ళాల సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానిస్లో కలుసుకుందాం. నమస్కారం.